హైదరాబాద్ నుంచి అండి వినోద్ రెడ్డి గారు అనుకుంటా, ఆ పేరుతోనే కామెంట్ ఉంది. మీకోసం ఈ వీడియో అండి. బ్యాటరీ అదే వెహికల్లో ఒక డగ్ డగ్ మన సౌండ్ వస్తుంది, అది చూడండి అని చెప్పి పెట్టారు. సస్పెన్షన్ హార్డ్గా ఉందని చెప్పారు. సార్ మనము 4 లేదా 5 బ్యాటరీస్ ఇలా ఇస్తూ ఉంటాం. అంటే ఒక్కొక్క కస్టమర్ ఒక విధంగా కోరుకుంటూ ఉంటారు. వాళ్ళని మనం సాటిస్ఫై చేసే కోసం ఒక బ్యాటరీకి ఇంకో దానికి స్పేస్ ఉంటుంది. కొంచెం స్పేస్ని మనం స్పాంజ్తో కవర్ చేసి ఉంటాం. ఎప్పుడైతే ఆ స్పాంజ్ పోతుందో అప్పుడు చిన్న సౌండ్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఒక 4 మంత్స్కో 5 మంత్స్ తర్వాత ఆ చిన్న స్పాంజ్ అది వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి మెకానిక్ కూడా అవసరం లేదండి, చిన్న స్పాంజ్ తీసుకొని అక్కడ పెట్టేసి సెట్ అయిపోతుంది, అక్కడ సౌండ్ రాదు. నెక్స్ట్ సస్పెన్షన్ గురించి, ఈ వెహికల్కి మీరు 30 పెట్టుకోండి ఎయిర్ ఫ్రంట్ అండ్ బ్యాక్. లేదు మీరు బాగా వెయిట్ ఎక్కువ వేస్తాం, బాగా గట్టిగా చేస్తాం, బాగా అంటే హెవీగా ఉంటాము చాలా అంటే అప్పుడు 35 పెట్టుకోండి సరిపోద్ది. కొంతమంది తెలియక 40-45 పెడుతున్నారు. అలా అంటప్పుడు ఏమవుతుందంటే ఈ సస్పెన్షన్ అనేది మనకు ఎగరేస్తూ ఉంటుంది. మనం దాన్ని ఇంకా స్మూత్గా పెట్టామనుకోండి, ఇది పెట్టడం వల్ల కూడా మేము కొద్ది రోజులు ట్రై చేసాం. ఇది పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ ఫ్రీ అవ్వడం వల్ల ఆ షాకర్స్ త్వరగా పోతున్నాయి. దానివల్ల కొంచెం హార్డ్ ఇచ్చి ఉంటాం. మీరు ఫ్రీగా ఉండాలనుకుంటే 30 ఎయిర్ పెట్టుకోండి సరిపోద్ది. హైదరాబాద్ నుంచి మీ సర్వీస్ సరిగలేదని చెప్పి పెట్టారు. నాకు 2 బ్రాంచ్లు ఉన్నాయి, ఒకటి పటాన్చెరు, ఇంకొకటి గచ్చిబౌలి. మీరు ఆ బ్రాంచ్ నేమ్ కూడా హైలైట్ చేసి ఉంటే తప్పకుండా నా డీలర్తో కూడా మాట్లాడేవాడిని. వేణు మోటార్ సర్వీస్ వరెస్ట్ అని పెట్టారు. నెక్స్ట్ ఇంకో కామెంట్లో హైదరాబాద్ బ్రాంచ్ వరెస్ట్ అని పెట్టారు. ఎవరని నాకెలా తెలుస్తుంది చెప్పండి. మీరు దయచేసి ఆ బ్రాంచ్ నేమ్ కూడా పెట్టండి. తప్పకుండా ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. మాట్లాడి ఏదున్నా కూడా సమస్య క్లియర్ చేయించిద్దాం. మరి వాళ్ళ స్టాఫ్ ఎక్కడ మిస్ అయ్యారో ఎక్కడ మిస్ అయ్యారో తెలియదు కదా, అది కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్.